ప్రభునామానికి మహిమ కలుగును గాక. వెంకట్ మరియు ప్రవీణాలను దేవుడు దీవించి ఇచ్చిన కుమారుడు వివిన్ రాజు యొక్క 2వ జన్మదిన మహోత్సవమునకు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ పాటతో బర్త్డే కార్యక్రమాలని ప్రారంభించుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినాము గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినాము గతకాలం. నీ దయలే నీవే నేనే మౌదునా, నీ దయలే నీవే నేనే మౌదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపలో తోడుంచుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలు, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలు, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీవే నేనే మౌదునా, నీ దయలే నీవే నేనే మౌదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రియులారా, 127వ కీర్తనలో అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన బహుమానమును దేవుని కొరకు పెంచాలి. మోషే యొక్క తల్లి ఎహెబెతు పాలిచ్చి మోషేను పెంచినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. పాలు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ బిడ్డను దేవుని యొక్క వాక్యంలో భక్తిలో మోషేని పెంచి గొప్పవాణిగా చేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక తల్లిదండ్రులు బాలుడు నడవవలసిన త్రోవలో బిడ్డను నడిపి ఆ బిడ్డను కూడా ఒక మోషే వలె అబ్రహాము వలె గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే గొప్ప భాగ్యం బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. సంవత్సరములను దయా కిరీటంగా ధరింపజేసే దేవుడు అయ్యా. రే బిడ్డనాయన, మీరు తోడయ్యుండి ఒక సంవత్సరం అంతా
మీ కృపలో దాచారు, మరో సంవత్సరాన్ని ఇచ్చారు. ఆ సంవత్సరం కూడా మీరు తోడయ్యండి. ఇప్పుడు 3వ సంవత్సరంలో బిడ్డ అడుగు పెడుతుండగా ఆరోగ్యముతో, ఆహారముతో, జ్ఞానముతో ప్రభువా మీ కృపలో ఆ బిడ్డ వర్ధిల్లుతూ నాయన జ్ఞానమందుల వయస్సును ఎదిగి మనుషుల దయ, దేవుని దయలో ఆ బిడ్డలు వర్ధిల్లడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ నాయన దైవభక్తులు పెంచబడ్డానికి సహాయం చేయి. బిడ్డ చుట్టూ కంచె వేయ. తల్లిదండ్రులను మీరు దీవించిన ఆయన, వారి అవ్వగారిని మీరు, వారి యొక్క బంధువులను, పెద్దమ్మను, చిన్నమ్మలను, చిన్న ఆయనను ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల దీవెనలు అనుగ్రహించయ్యా. సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యాలు కూడా నూతనపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరో. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని ఆశీర్వాదాలు వివేన్ రాజు మీదనో, వారి తల్లిదండ్రుల మీదనో సదాకాలము దేవుడి తోడు నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో